హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుంకు కిచెన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో ఏంటో ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి అర్థమయ్యే ఉంటుంది. అవునండి, మన వీడియో వచ్చేసి ఎయిర్ ఫ్రైయర్ అన్బాక్సింగ్ వీడియో అనమాట. మనకి ఎయిర్ ఫ్రైయర్ గురించి మొత్తం క్లియర్గా డీటెయిల్గా మొత్తం ఈ వీడియోలో అన్నీ తెలుసుకుందాం. సో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి తప్పకుండా. ఓకే ఫ్రెండ్స్, నేను ఇక్కడ బోష్ కంపెనీ వాళ్ళది పర్చేస్ చేశాను. అంటే మిగతా వాటిలో చూసుకుంటే నాకు ఇదే మంచిగా అనిపించింది కాబట్టి నేను బోష్ కంపెనీదే ఎయిర్ ఫ్రైయర్ అనేది తీసుకున్నాను అనమాట. సో మనకి ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువగా ఎయిర్ ఫ్రైయర్ గురించి వింటున్నాం కదా. సో అంటే ఆయిల్ లేకుండా చాలా తక్కువ ఆయిల్తో వండుకోవచ్చని చాలామంది ఎయిర్ ఫ్రైయర్ అనేది కొనుక్కుంటున్నారు. అసలు ఎయిర్ ఫ్రైయర్ మంచిదేనా, అంటే రెగ్యులర్గా ఇందులో వండుకొని తినడం వల్ల మనకి హెల్త్కి మంచిదేనా కాదా అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇంకోటి, ఈ ఎయిర్ ఫ్రైయర్ మనకి 1350 వాట్స్ అనమాట. అంటే కరెంటు కూడా మనకు అంత ఎక్కువేం కాలేదు, మ్యాక్సిమం మినిమం కాలుతుందనమాట. సో ఒకవేళ మనకి ఈ వీడియో చూసిన తర్వాత ఎయిర్ ఫ్రైయర్ కొనాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు క్లియర్గా చూసి అప్పుడు డిసైడ్ అవ్వండి, అంటే కొనాలా వద్దా అనేది నేను క్లియర్గా చెప్తాను వీడియో మధ్యలో. అంటే దీని గురించి మనకు యూజ్ ఉంటుందా లేదా అనేది. సో మనకి ఇది బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి ప్లగ్ అనేది ఇలా కవర్తో ప్యాక్ అయ్యి వచ్చింది. ఇక్కడ మనకి ఆ ప్లగ్ కూడా మనకి కొంచెం పెద్దదే వచ్చిందనమాట. నార్మల్గా చిన్నగా ఉంటాయి కదా, సో దీనికి 15 amps ప్లగ్ అనమాట. ఇంకొకటి ఇందులో మాన్యువల్ కూడా ఇచ్చారు. అంటే క్లియర్గా పిన్ టు పిన్ అన్నీ ఉన్నాయన్నమాట. అంటే దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి, అంటే యూజ్ చేసే ముందు ఎలా యూజ్ చేయాలి, సో అన్నీ అనమాట. అంటే కొత్తగా పర్చేస్ చేసే వాళ్ళకి, ఫస్ట్ టైం యూజ్ చేసే వాళ్ళకి కూడా చాలా క్లియర్గా ఉందన్నమాట. మాన్యువల్ అయితే చాలా బాగా ఇచ్చారు. అంటే ఇంకా వేరే వాళ్ళని అడగాల్సిన పనే లేదు. మనం ఈ మాన్యువల్ చూసుకొని హ్యాపీగా ఈజీగా కుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకెందుకు లేట్, మరి ఇది ఓపెన్ చేసిద్దాం. ఇందులో వంట కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది, ఎందుకంటే ఇలా చాలా బెనిఫిట్సే ఉన్నాయన్నమాట. ఆయిల్ అనేది చాలా వరకు మనకి ఇందులో తక్కువే పడుతుంది. ఎందుకంటే ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ ఫ్రై, స్నాక్స్ డీప్ ఫ్రై చేయడానికి ఎక్కువ ఆయిల్ అవసరం ఉంటుంది కదా. ఎయిర్ ఫ్రైయర్లో అయితే మనం కొంచెం ఆయిల్తోనే కుకింగ్ అనేది చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఇంకోటి, ఫ్యాట్ అనేది చాలా వరకు తగ్గుతుంది. అంటే తక్కువ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మనకి బరువు తగ్గాలనే వారికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎయిర్ ఫ్రైయర్. సో నేను ఇక్కడైతే బోష్ కంపెనీ వాళ్ళదైతే తీసుకున్నాను. అంటే నార్మల్గా వేరే కంపెనీస్ కూడా చూశాను, కాకపోతే నాకు ఇది చాలా బాగా అనిపించింది అనమాట. ఇది సిరీస్ 2, అంటే మనకి ఈ ఇయర్లోనే లాంచ్ అయిందనమాట ఇది ఎయిర్ ఫ్రైయర్ అనేది. సో వాళ్ళ బోష్ కంపెనీ వాళ్ళది లోగో కూడా మనకు పైన డిస్ప్లే పైన కనిపిస్తుంది. ప్లస్ కంపెనీ నేమ్ కూడా నేమ్తోనే ఉంటుంది. సో మనకి ఇక్కడ హ్యాండిల్ ఇది సపరేట్గా ఇచ్చారనమాట. అంటే మన బాస్కెట్ ఉంది కదా, దానికి మనం ఎందులో అయితే కుక్ చేసుకునే బాస్కెట్ ఉందో అందులో దానికి సపరేట్గా అనమాట. అది తర్వాత ఎలా పెట్టుకోవాలో చూపిస్తాం. ఇప్పుడైతే ఫస్ట్ దీన్ని ఓపెన్ చేద్దాము. మనకి సైడ్స్కి ఇలా స్టిక్కర్తో ప్యాక్ చేశారనమాట. ఇవన్నీ తీసేసి ఓపెన్ చేద్దాము. ఇంకోటి నాకు బాగా నచ్చింది ఏంటి, బోష్ కంపెనీది ఎందుకు ఏదే తీసుకున్నానంటే, ఇందులో మనకి ఈ బాస్కెట్తో పాటు ఇందులో కుకింగ్ అంటే బేకింగ్ ట్రే కూడా ఒకటి ఇచ్చారనమాట. అంటే ఇది మామూలుగా కేక్స్ కానీ, లేకపోతే చిన్న చిన్నగా చికెన్ ఫ్రై అట్లా కప్ కేక్స్ లాగా చిన్న చిన్న ఏమైనా చేసుకోవడానికి, అంటే బేక్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. నేను చూపిస్తాను. నార్మల్గా అయితే అన్ని ఎయిర్ ఫ్రైయర్స్కి అయితే ఈ ప్లేట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే దీనిపైనే కుక్ చేసుకుంటాం కాబట్టి ఇది ఖచ్చితంగా అన్ని ఎయిర్ ఫ్రైయర్స్లో ఇదైతే ఇస్తారనమాట. ఇప్పుడు మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే ఈ ట్రే అనేది కింది వరకు ప్లేస్ చేసుకోవాలి. ఒకవేళ కొంచెం తక్కువగా ఉంటే అది కొంచెం మిడిల్ వరకు ప్లేస్ చేసుకొని ఆ తర్వాత మనం అందులో ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను చెప్పాను కదా ఇదే అనమాట. ఇందులో బాగా నచ్చింది ఏంటంటే, మరి వేరే దానికి వేరే కంపెనీ వాళ్ళు అట్లా ఆప్షన్ లేదనమాట. దీంట్లోనే ఉంది ఈ బేకింగ్ బౌల్ అనేది. ఇందులో ఈజీగా మంచిగా కేక్ చేసుకోవచ్చు. ఒక ½ kg కేక్ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఈ బౌల్లో మనకి. ఇంకొకటి, నార్మల్గా రెగ్యులర్గా చిన్న ఫ్యామిలీకి అయితే ఈ ఎయిర్ ఫ్రైయర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇంకొంచెం పెద్ద ఫ్యామిలీ ఉంది, వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం పెద్ద సైజు తీసుకోవాలి. నార్మల్గా చిన్న ఫ్యామిలీకి అయితే ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇంకొకటి, ఇది మనకి 4 లీటర్స్లో వచ్చేసి ఇది 4 లీటర్స్ బాస్కెట్ అనమాట. అంతకన్నా ఎక్కువ కుక్ చేసుకోవాలన్నమాట. ఇంకొకటి, ఈ బోష్ కంపెనీలో
4 వరకే లాస్ట్ అంట. అంటే ఇంకా ఎక్కువ క్వాంటిటీలు ఇంకా ఎక్కువ వెయిట్‌ది తీసుకోవాలంటే కూడా ఆప్షన్ లేదన్నారు. ఇంకా తక్కువ కూడా లేదంట. 4 ఉంటదంట ఇందులో. ఎందుకంటే ఇది బ్రాండ్ కాబట్టి మనకి 4 వరకే వస్తుంది. ఇంకా మిగతా దాంట్లోలో అయితే 4.2, 4.5 అట్లా ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయన్నమాట. సో, మా ఫ్యామిలీ వరకి ఇదైతే సరిపోతుందని నేను ఇది చూజ్ చేసుకున్నాననమాట. చూసారు కదా! ఈ విధంగా మనకి హ్యాండిల్ కూడా ఈజీగా సెట్ చేసుకోవచ్చు. మనం అది ట్రే తీసేటప్పుడు ఇలా పైన కొంచెం పట్టుకొని లాగాలనమాట. లేదంటే మనకి అది రాదు, ఓపెన్ అవ్వదు. ఎందుకంటే మనం పెట్టగానే అది లాక్ అయిపోతదనమాట. గట్టిగా ప్రెస్ చేయడం వల్ల లాక్ అయితది కదా! తీయగానే రాదనమాట. సో, అట్లనమాట. ఇందులో చెప్పాను కదా! నాకిది చాలా బాగా నచ్చింది. ఈ ట్రే మాత్రం దీనికోసమే తీసుకోవాలి నేనైతే ఖచ్చితంగా చెప్తాననమాట. సో, అదనమాట. ఇంకొకటి ఇందులో మనకి ఎయిర్ ఫ్రైలో కుకింగ్ అనేది చాలా ఫాస్ట్‌గా అవుతుంది కాబట్టి వంట కూడా చాలా ఫాస్ట్‌గా అయ్యి మనకి టైం కూడా సేవ్ అవుతుంది. నెక్స్ట్ కిచెన్‌లో కూడా తక్కువ స్పేస్‌లో నీట్‌గా అయిపోతుందనమాట. అంటే క్లమ్జీగా లేకుండా అంటే నీట్‌గా అయిపోతుందనమాట. అంటే నార్మల్‌గా మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ అంతా బయటకొచ్చేస్తది కదా! సో, అలాంటి ఏం ప్రాబ్లమ్స్ లేకుండా మనం నీట్‌గా చేసేసుకోవచ్చనమాట. నార్మల్‌గా ఇక్కడ మనకి మన బాక్స్ మీద కూడా పైన ఈజీగా ఇచ్చారనమాట. ఫాస్ట్ మీల్ ప్లస్ ఈజీ కుకింగ్ అలా అన్ని దాని గురించి కూడా డీటెయిల్స్ ఇచ్చారు. సో, ఇంకోటేంటంటే దీనికి మనకి ప్లగ్ కూడా వైర్ కూడా దానికి చాలా పెద్దగానే ఇచ్చారు. మరీ చిన్నగా ఇవ్వకుండా చాలా మంచిగా ఇచ్చారనమాట పెద్దగానే. అంటే కొంచెం దూరంలో మనకి స్టవ్‌కి కూడా దూరంగా పెట్టుకోవాలనమాట. ఎయిర్ ఫ్రైయర్ అనేది స్టవ్‌కి దగ్గరగా కూడా పెట్టవద్దనమాట. కొంచెం గాలి తగిలేటట్టు చూసుకోవాలి. సో, ఇక్కడ చూసారు కదా! మనకి బోష్ కంపెనీ వాళ్ళ లోగో కూడా మనకు పైన క్లియర్‌గా ఇచ్చారు. సో, మనం ఇది ఆన్ చేసినప్పుడు మనకి ఇక్కడ అంతా డిస్‌ప్లే అవుతదనమాట. నేను ఆన్ చేసి ఒకసారి చూపిస్తాను. అంటే అది మనకక్కడ ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారనేది కూడా క్లియర్‌గా కనిపిస్తుంది. సో, ఆన్ చేసినప్పుడు మనకిక్కడ ఇవన్నీ డిస్‌ప్లే అవుతాయన్నమాట. సో, ఇక్కడ మనకి రైట్ సైడ్‌లో టైం అనేది సెట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ టైం వచ్చేసి మనకి రేంజ్ అనేది 1 మినిట్ నుంచి 60 మినిట్స్ వరకి టైం అనేది సెట్ చేసుకోవచ్చు. అంటే మనం చేసుకునే కుకింగ్‌ని బట్టి ఆ టైం అనేది సెట్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్‌లో వచ్చేసి డిగ్రీస్ అనమాట. అంటే టెంపరేచర్ ఎంత పెట్టుకోవాలి 80 డిగ్రీస్ నుంచి 200 డిగ్రీ సెల్సియస్ వరకి మనం ఇక్కడ టెంపరేచర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అట్లా మనం చేసుకునే వంటని బట్టి ఇదనేది అడ్జస్ట్ చేసుకోవాలనమాట హీట్. సో, నెక్స్ట్ ఇక్కడ మిగతా మనం ఏమేమి కుకింగ్ చేసుకోవాలనుకుంటున్నామో ఇక్కడ అన్నీ ఇచ్చారనమాట. సో, ఒక్కొక్కటి చెప్తాను మీకు. ఫస్ట్‌ది వచ్చేసి ఎయిర్ ఫ్రై. అంటే ఇందులో మనకు ఆలు చిప్స్ గానీ, ఫ్రెంచ్ ఫ్రైస్ గానీ అలాంటివి చేసుకోవచ్చు. నెక్స్ట్ బేక్ అంటే కేక్స్ గానీ, మఫిన్స్ గానీ, పిజ్జాస్ అలాంటివి అనమాట. నెక్స్ట్ రోస్ట్. రోస్ట్‌లో మనకి చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై అలాంటివి నాన్ వెజ్ ఐటెమ్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బాయిల్డ్ ఏదైనా వెజ్జీస్ గానీ అలాంటివి బాయిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ గ్రిల్, గ్రిల్ ఐటెమ్స్ చికెన్‌వి. నెక్స్ట్ బేకాన్. ఇంకొకటి కీపామ్ అంటే జస్ట్ వేడి చేసుకోవాలంటే కూడా అది యూజ్ చేసుకోవచ్చు. లాస్ట్‌ది వచ్చేసి ప్రీ హీట్. మనం ప్రీ హీట్ అనేది కేక్స్‌కి అలాంటి వాటికి యూజ్ చేస్తాం. ఇంకొకటి ఇక్కడ ఎక్స్ట్రా ఏంటి అంటే టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చనమాట. మనం ఎంత టైం సెట్ చేసుకుంటామో అప్పుడు టైమర్ ఆన్ చేసుకొని సెట్ చేసుకొని అప్పుడు మనం ఆన్ చేసుకోవాలనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనం ఇప్పుడు సపోజ్ ఇందులో బేక్ ఐటెమ్ చేసుకోవాలనుకున్నాం. బేక్ ఆన్ చేసుకొని ఇక్కడ పాజ్ బటన్ ఉంది కదా! ఇది ప్రెస్ చేస్తే మనకప్పుడు ఎయిర్ ఫ్రై అనేది స్టార్ట్ అవుతదనమాట. కుకింగ్ అనేది స్టార్ట్ అవుతది. అంటే ఇక్కడ బర్నింగ్ సింబల్, ఇక్కడ ఫ్యాన్ సింబల్ వచ్చింది కదా! అప్పుడు మనకి కుకింగ్ అనేది స్టార్ట్ అవుతుందన్నట్టు. అది అయిపోగానే మనకి ఆఫ్ అనేది మనకక్కడ మళ్ళీ డిస్‌ప్లేలో అవుతుందనమాట. అప్పుడే మనము ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసేటప్పుడు కూడా చాలా చూసి జాగ్రత్తగా పంపించాలి. అంటే వేడిగా ఉంటుంది కదా! సో, అట్లా అనమాట. ఇంకా దీని గురించి ఇంకా డీటెయిల్స్‌గా మనకు తెలుసుకోవాలంటే మాన్యువల్‌లో మాత్రం చాలా అంటే చాలా క్లియర్‌గా ఇచ్చారనమాట. ఎలా దాన్ని వాష్ చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి, అంటే ఎలా యూజ్ చేసుకోవాలి అన్నీ కూడా మనకి క్లియర్‌గా ఇచ్చారనమాట. చూసారా ఇట్లా ఆఫ్ అని వచ్చినప్పుడు మనం ప్లగ్ ఆఫ్ చేసి తీసుకోవాలనమాట. సో, ఇంకా లాస్ట్‌లో చెప్తా అన్నాను కదా! అసలు ఎయిర్ ఫ్రైయర్ కొనాలా వద్దా అంటే నేనైతే ఖచ్చితంగా కొనమనే చెప్తా అండి. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ యూజ్ చేయని వాళ్ళకి, కిచెన్‌లో స్పేస్ తక్కువ ఉన్న వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, కుకింగ్ చాలా ఫాస్ట్‌గా అవ్వాలనే వాళ్ళకి మాత్రం ఎయిర్ ఫ్రైయర్ ఒక మంచి కిచెన్ అప్లయన్స్ అనమాట. సో, తప్పకుండా పర్చేస్ చేస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో, మరి ఇంకెందుకు లేట్ మరి ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో, ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకా ఈ ఎయిర్ ఫ్రైయర్ గురించి మీకేమైనా డౌట్స్ కానీ ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో కింద తప్పకుండా మీ కామెంట్స్ రూపంలో డౌట్స్ని అడగండి, తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. సో మరి ఇంకెందుకు లేట్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.